దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు పాటలు పాడిన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, నశించిపోతున్న మమ్మలను ప్రేమించి దేవదూతలతో సమానుడిగా ఎంచుకొనక నరమాత్రుడిగా రిక్తునిగా ఈ భూలోకానికి వచ్చి తండ్రి, ఏ మనిషినైతే మీరు ప్రేమించి సృజించి ఆనందించాలనుకున్నారో ఆ నరుడు తప్పిపోయాడని బాధతో ఆ నరుని కోసం మీరు వచ్చిన ఈ యొక్క గొప్ప సంకల్పాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఎవరు నశించుట నీ చిత్తము కాదని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నశించకూడదని ప్రేమించి నువ్వు రక్షించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. నిన్ను మీద విశ్వాసం ఉంచేవారులాగా, నీ మీద ఆధారపడేవారులాగా మమ్మల్ని నిలబెట్టమని బలపరచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నీ పక్షముగా నిలబడి కొద్ది మాటలు ముచ్చటించాలని ఆశపడుతుండగా నీ వాక్కులు మాకు అందచేయమని, ఏం మాట్లాడినై ఉంటున్నారు ప్రభువా, ఎవరితో ముచ్చటించాలని ఆశపడుతున్నారు, ఎవరిని హెచ్చరించాలని ఆశపడుతున్నారు, ఎవరిని ఆదరించాలని ఆశపడుతున్నారు ప్రభువా, ఈ రెండంచులు గల ఖడ్గమైన వాక్యము ప్రభువా, కోపించుచునే వాత్సల్యత చూపించేది, గాయము రేపేది, గాయము కట్టేది తండ్రి, ఇదే దుడ్డు కర్ర, నీ వాక్యమే దండము ప్రభువా, మన ఆదరించేదని తండ్రి గుర్తిరిగి అయా నీ మాటల తట్టు మేము మనసుంచులాగున సహాయం దయచేయమని, చిన్న ప్రార్థన పాస్తనిధి చేర్చుకోమని, మట్టి వాడిని మరుగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. చాలండి. ఇప్పుడు ఇక్కడున్న మీ అందరికీ విశ్వాసము ఉందా లేదా? క్రీస్తుని గూర్చిన మాట ఎవరైతే విన్నారో వాళ్ళకంట విశ్వాసము కలిగిద్దంట. వాక్యం ఏం చెప్తుంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఈ వినుట అనేది క్రీస్తుని గూర్చిన మాట వలన. సో ఇప్పుడు క్రీస్తుని గూర్చిన మాట ఎంతమంది విన్నారు? లైవ్ ద్వారా కానీ ఇక్కడ కూర్చున్న వారు కానీ ఇక్కడికి వచ్చారంటే, మీ అందరూ ఇక్కడ కూర్చున్నారంటే క్రీస్తుని గూర్చిన మాట విన్నారనా వినలేదనా? విన్నారు. ఎప్పుడో ఎలాగో ఎవరి ద్వారానో, కుటుంబం ద్వారానో, లేకపోతే దైవజనుల ద్వారానో, లేకపోతే తోటి వారి ద్వారానో, ఎవరి ద్వారానో మొత్తానికి క్రీస్తుని గూర్చిన మాట విన్నారు. ఏంటంటే ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు, సర్వశక్తిమంతుడు, నీ అవసరాలను తీరుస్తాడు, నీ బాధలను తీరుస్తాడు, నీ అండగా ఉంటాడు, మనుషులు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు, నీకు తోడుగా ఉంటాడు అని సువార్త ప్రకటించినప్పుడు దేవుడు నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. దేవుడైన ఆయన, వాక్యమైన దేవుడు మన మధ్యకి నరుడిగా వచ్చాడు, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. సమయం వచ్చినప్పుడు సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు, నీ పాపాలకై నా పాపాలకై మరణించాడు, మనకి మోక్షమునిచ్చాడు, పరలోక రాజ్యమునిచ్చాడు అన్న మాట వినినప్పుడు ఎవరమైతే విన్నామో చెప్పండి, వారికి విశ్వాసం కలిగింది. అంటే దేవుడి మీద ఏదో కొంచెం నమ్మకం కలిగింది. నమ్మకం కలగబట్టే కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చారు. ఆ నమ్మకం పోబట్టి కొంతమంది దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయారు.
ఈ విశ్వాసం అనేది మొదటి స్టేజ్. ఈ విశ్వాసం అనేది వినటం వల్ల కలిగిద్ది. ఈ విశ్వాసం అనేది నేను చెప్పడం ద్వారానో, వాక్యం ప్రకటించడం ద్వారానో, లేకపోతే కుటుంబం చెప్పడం ద్వారానో, లోకరీతిగా ఎవరైనా మాట్లాడటం ద్వారానో, వాళ్ళ ద్వారా ఓకే పలానా ఒక ఆయన ఉన్నాడు, ఏంటంటే అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నట్టు నువ్వు ప్రతి దగ్గరికి వెళ్ళు, అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళు, ఈ పరమ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఇది కూడా చూడు అన్నప్పుడు వాళ్ళు నమ్మారు. కొంచెం నమ్మకం ఆవగింజంతా విశ్వాసం కలిగారు. స్టార్టింగ్ మంచిదే. కానీ క్రైస్తవులు అనేవాళ్ళు ఈ మొదటి స్టేజ్ దగ్గర ఆగిపోతున్నారు. ఈ మొదటి స్టేజ్ తర్వాత వాళ్ళకి అర్థం కావట్లా, ఏం చేయాలో నెక్స్ట్ ఏంటో తెలియట్లేదు. దేవుని గురించిన మాటలు వింటున్నారు, ప్రతి ఆదివారం వింటున్నాం, బాగుంది, ఓకే దేవుడు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, రక్షించేవాడు, మన పక్షం యుద్ధం చేస్తున్నవాడు, విడిచిపెట్టేవాడు కాదు, ఎంతవరకు ఆదుకున్నాడు, ఇకను కూడా ఆదుకుంటాడు, ఎంతవరకు చూసిన దేవుడు మన స్థితిగతులను చూస్తున్నాడు, నమ్ముచున్నాం. కానీ పరిస్థితులు రాగానే పేతురు ఎలా అయితే నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడో విశ్వాసంతో, కానీ అలలు చూసినప్పుడు, నీటి వైపు చూసినప్పుడు, గాలి వైపు చూసినప్పుడు ఏమైందంటే ఏం చేశాడు? మునిగిపోయాడు. అప్పుడు దేవుడు వచ్చి ఏమన్నాడు? అల్ప విశ్వాసి నీవేలా సందేహపడతాయి అన్నాడు. మంచిదే. మరి ఇది మొదటి స్టేజ్. అంటే రెండో స్టేజ్ ఏంటి అంటే గలతీ 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ ఆత్మఫలముల గురించి చదవండి. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. చాలండి, విశ్వాసము మంచిది. అలాగా ఇప్పుడు కృపావరాలకి రండి. 1 కొరింథీ 12వ అధ్యాయము. 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధముల కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షతగా అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును. చాలండి. ఇప్పుడు 3 రకాల విశ్వాసాల గురించి చెప్పా. మొదటిది వినుట వలన కలిగింది, మంచిదే. రెండవది ఆత్మ ఫలమైన విశ్వాసము. మూడవది కృపావరమైన. ఇప్పుడు ఈ 3 విశ్వాసాలకి తేడా ఏంటి? విశ్వాసం ఏదైనా విశ్వాసమే కదా. మరెందుకు ఆత్మఫలములలో విశ్వాసము రాశాడు? మరెందుకు కృపావరములలో ఆత్మ మూలముగా విశ్వాసము రాశాడు? ఈ 2 కాకుండా మనకు కలిగిన విశ్వాసం ఏంటి? ఇప్పుడు మనకు ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు మీకున్న విశ్వాసం ఆత్మఫలమా, కృపావరమా, లేదా వినడం వల్ల వచ్చిన విశ్వాసమా? మీరు ఒక ప్రశ్న వేసుకుందాం. వినడం వల్ల వచ్చిన అయితే ఏమైందంటే మాటలు మారినప్పుడు విశ్వాసము సడలిపోతాయి. వినటం వలన వచ్చిన విశ్వాసం, చాలామంది కూడా ఈ దేవుడి మాటలు విని దేవుడి దగ్గరికి వచ్చి కొంతకాలానికి దేవుడిని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళ పద్ధతులకి, మళ్ళీ వాళ్ళ ఆచారాలకి, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకంటే మొదటి విశ్వాసంలో ఆగిపోయారు. రెండో స్టేజ్ విశ్వాసం ఉంది, మూడో స్టేజ్ విశ్వాసం ఉంది. అక్కడికి వెళ్ళాలి అన్న జ్ఞానము వారికి లేక, వాక్యపు లోతు వారికి లేక మొదటి విశ్వాసం దగ్గరే మా వల్ల కాదులే వెళ్ళిపోతున్నారు. కానీ ఈ రెండో స్టేజ్కి వస్తే, ఆత్మ ఫలమైన విశ్వాసానికి వస్తే దాన్ని అల్ప విశ్వాసముగా మారడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు మీ ఉన్న విశ్వాసము దేవుడు చేస్తాడు అన్న నమ్మకము సడలుతుందంటే కొన్నిసార్లు
దేవుడు ఉన్నాడన్న విశ్వాసము, దేవుడు చూచుకుంటాడన్న విశ్వాసము సడలుతుందంటే కొన్నిసార్లు పరిస్థితులు మారినప్పుడు, లేకపోతే అలలు కొట్టుబడినప్పుడు, లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదో ఉన్నప్పుడు దేవుడి మీద నెపము వేసే పరిస్థితిలోకి వెళుతున్నామంటే నువ్వు మందిరములో నాటబడలేదు. పాడకుండా ఏంటి? వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. తర్వాత తులమై మూవవేయుదము నీతిమంతులమై మూవవేయుదము తములోనే జయము జరకు జయమే. ఏంటంట? వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. ఫలములు రావాలి అంటే చెట్టు అవ్వాలి. నువ్వు చెట్టు అవ్వాలి అంటే, వర్ధిల్లాలి అంటే మందిరములో నాటబడాలి. నాటబడకుండా ఏదో వచ్చాము వెళ్ళిపోయాము, కనపడ్డాము వెళ్ళిపోయాము, వస్తున్నాము వెళ్ళిపోతున్నామంటే మందిరంలో నాటబడవు, ఎప్పటికీ నాటబడవు. నువ్వు నాటబడకపోతే వర్ధిల్లకపోతే నీకు బ్రాంచెస్ రావు, కొమ్మలు రావు. కొమ్మలు రాకపోతే కొమ్మలకి ఫలాలు రావు. రెండో స్టేజ్ అయిన ఫలము, ఆత్మ ఫలమైన విశ్వాసంలోకి రావాలి అంటే ఏం చేయాలంటే మందిరంలో నాటబడాలి. ఎందుకు మందిరంలో నాటబడాలి అని అంటే నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీరు కుండీలో మొక్క అనుకోండి, మీరు ఆ కుండీ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టవచ్చు. వద్దంటే పగలగొట్టవచ్చు, మొక్కని చేత్తో పీకేయచ్చు, లేకపోతే తుంచేయచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మొక్కని ఇక్కడ కాకపోతే తీసుకెళ్ళి ఇంకో మందిరంలో పెట్టవచ్చు, మందిరం కాకపోతే ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. కానీ నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు ఫలించాలి అంటే, ఆత్మ ఫలములు నీకు రావాలి అంటే ఎప్పుడైతే మందిరంలో నాటపడతావో, నాటపడిన చిగురులు నాటపడిన లోతుకు తన్నుతాయంట, వాక్యపు లోతుకు తన్నుతాయంట. ఎప్పుడైతే వాక్యము లోతుకు తన్నుతాయో నీ మొద్దుకు ఏమొచ్చిద్దంటే బలం వస్తుంది. మోడు బారిపోయిన మొద్దైనా సరే దానికి ఏమొస్తుంది? చిగురు వస్తుంది. ఎప్పుడైతే చిగురు వచ్చిద్దో, ఎప్పుడైతే వాక్యం అనే నీరు పొయ్యబడతా ఉంటుందో, ఎప్పుడైతే దైవజనుడనే తోటమాలి దానికి కాపు కాస్తూ ఉంటాడో, ఎప్పుడైతే దానికి కావాల్సినవన్నీ కూడా దైవజనుడు తోటమాలి సమకూరుస్తూ ఉంటాడో, అది పెరిగి పెద్దదై ఆ విశ్వాసం ఏంటంటే ఆవగింజ అన్నిటిలోకెల్లా చిన్నదే, కానీ దాన్నంట నాటినప్పుడంట వృక్షములన్నిటినికన్నా పెద్ద వృక్షముగా వెళ్ళి దాని కొమ్మలంట అనేక పక్షులకి విశ్రాంతినిస్తాయంట. ఎక్కడుందండి అది? ఆవగింజ గురించి ఉన్న చోట ఉంటుంది. నా మాటలు కాదు, వాక్యంలో మాటలే. ఆవగింజ గురించి చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఆవగింజ అన్నిటికన్నా చిన్న గింజ అంట, చిన్న విత్తనం. కానీ ఆ విత్తనము సరైన చోట నాటబడినప్పుడు మత్తయి 13 అండి. ఆవగింజ అన్నిటికన్నా చిన్నదని ఉండిద్ది ఫస్ట్. అది విత్తనములు ఎక్కడండి? 13:31. ఓకే. అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగునంట. ఆవగింజంత విశ్వాసం అంటే మనం అక్కడ అయిపోతున్నాం.
మాకు ఆవగింజంత విశ్వాసం ఉంది చాలా అనుకుంటున్నాం, మొదటి స్టేజ్లో ఆగిపోతున్నాం. కానీ ఈ ఆవగింజ అంతా నాటినప్పుడంట కూర మొక్కలన్నిటికన్నా పెద్ద వృక్షమై అంట ఆకాశ పక్షులన్నీ వచ్చి దాని మీద నివాసము చేసే అంత చెట్టయిద్దంట. ఇప్పుడు అనేక పక్షులకు, అంటే పక్షులంటే మనమే, పక్షులంటే విశ్వాసులే, అనేక విశ్వాసులకు నువ్వు రోల్ మోడల్గా లేదా అనేక విశ్వాసులకు ఆదరణ ఇవ్వడానికి కానీ లేకపోతే వాక్యంలో నడిపించడానికి కానీ ఒక మాదిరిగా కానీ ఉండాలి అంటే మందిరములో నాటబడాలి. నీ ఆవగించంత విశ్వాసము ఒక మందిరంలో నాటాలి. నాకు విశ్వాసం ఉంది, నేను ఇంట్లో ఉంటా, నాకు విశ్వాసం ఉంది, నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్తా, నాకు విశ్వాసం ఉంది, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ పోతే అక్కడ అంటే ఆ గింజలాగే ఉండిద్ది. ఎప్పుడో అప్పుడు వచ్చి పక్షులట్లని పట్టుకుపోతాయి. చాలామంది కూడా వెనకకి వెళ్ళిపోవడానికి, దేవుడి నుంచి వెనకకి జారిపోవడానికి కారణం అదే. నమ్ముతారు, విశ్వాసం ఉండిద్ది, ఆవగింజ విశ్వాసం ఉండిద్ది, మంచిదే. కానీ లోకాయిక విచారాల వల్ల మన చదువుతాంగా విత్తువాడు బయలుదేరాడంట విత్తనాలు విత్తడానికి. విత్తినప్పుడు ఏంటంట, ఫస్ట్ కొన్ని ఎక్కడ పడినాయి అంట, విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు, త్రోవ పక్కన పడ్డాయంట కొన్ని. త్రోవ పక్కన నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన ఈ విశ్వాసం అనేది ఎత్తుకెళ్ళిపోద్ది. అటులనే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించి ధైర్యముగా, అబ్బా దేవుడున్నాడని నీటి మీద నడిచే పేతురులాగా విశ్వాసముగా దేవుడితో కలిసి సాతానుతో పోరాడదామనే విశ్వాసముతో ఉండే వాళ్ళు ఉంటారు, మంచిదే. కానీ అయితే వారిలో వేరు నాటబడకుండా, వేరు లోతుకు తన్నబడకుండా, వాక్యం లేకపోవడం వల్ల, దానికి కాపులా కాసే తోటమాలి లేకపోవడం వల్ల, మందిర అనుభవము లేకపోవడం వల్ల ఏమైందంటే కొంతకాలం నిలుస్తారు. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. తర్వాత ఇతరులు ఆ ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వాక్యం విందురు, కానీ ఐహిక విచారములను, ధనమోసములను, ఇతరమైన అపేక్షములు లోపల జొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఈ 3 కేటగిరీస్ ఈ ప్రతి మందిరంలో ఉంటారు. మొదటి వాళ్ళంట ఎక్కడ పడతారంట, త్రోవ పక్కన పడతాయంట. సాతాను వచ్చి ఆ విశ్వాసాన్ని ఎత్తికెళ్ళిపోద్దంట. రెండవదంట మంచి నేలనే పడతాయి, కానీ ఎక్కువ వాక్యము లేని మంచి నేలను పడతాయంట. అంటే ఎక్కువగా మందిరంలో అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయి లాస్ట్లో కూర్చుని అలా వెళ్ళిపోతారు. అలా వచ్చారా, ప్రార్థన ఉన్నారా, ఆరాధన అయిందా, వెళ్ళిపోతారు. లేదా వాక్యం విన్నారా, వెళ్ళిపోతారు. కనీసం దైవజనుల దగ్గరికి రారు, మాట్లాడరు, పలకరించరు, వందనాలు చెప్పరు, లేకపోతే వాళ్ళ సమస్యలు చెప్పరు. వాళ్ళకి లోతుకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళంట కొంతకాలం బాగానే ఉంటారు. కానీ అయ్యగారు చెప్తూ ఉంటారు కదా, ఒక ఆమె చర్చి మానేసిందంట. ఎందుకు మానేసిందంటే వెనకాల లేని వాళ్ళు నవ్వారంట ఆమెను చూసి, మానేసి. వెనకాల లైన్ వాళ్ళు నవ్విన వాళ్ళని అడిగి ఏంటమ్మా నవ్వారు అంటే, అక్కడ మా వెనకాల లైన్లో ఒక బాబుని పడుకోబెట్టింది, పిల్లోడిని. ఆ పిల్లోడు టాయిలెట్ పోసాడు, అది ఆమె చీర మీద పడింది, అందుకు నవ్వాము. ఆమె ఏమనుకుందంటే నన్ను చూసి ఇల్లు నవ్వుతున్నారు అని. వాళ్ళు నవ్వుతే ఏంటి, వాళ్ళు చూస్తే ఏంటి, వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు, వాళ్ళ కోసం వచ్చిందా, దేవుడి కోసం వచ్చిందా, మందిరంలో నాటబడ్డానికి కోసం వచ్చిందా, అవి ఆలోచించం. ఎందుకంటే వాక్యము వేర్లు లోతుగా లేకపోవడం వల్ల ఏమైద్ది, శ్రమ అయినను హింస అయినను ఏదన్నా కొంచెము బాధ కలిగగానే, ఏదన్నా పరీక్ష రాత్రి చెప్పుకున్నాం కదా, శ్రమ ఓర్పు, పరీక్ష, ఈ శ్రమ కలగగానే స్టార్టింగ్ శ్రమకే వెళ్ళిపోతారు వాళ్ళు.
స్టార్టింగ్ శ్రమకే వెళ్ళిపోతారు. మూడో రకం ఉంటారంట, వాళ్ళలో వాక్యం మంచిగా ఉండిద్దంట, చక్కగానే పనిచేస్తుందంట, అంతా బాగుండిద్దంట, హృదయంలో దాచుకుంటారంట. కానీ వాక్యముతో పాటు ఈ మంచి మొక్కలతో పాటు ఈ మంచి కూర మొక్కలతో పాటు ముళ్ళు కూడా మొదలవుతాయంట కొంతకాలానికి. ఎప్పుడైతే ఈ ముళ్ళు మొదలవుతాయో, సాధారణంగా ఇల్లులు కడతా ఉంటాం, ఇల్లు కట్టినప్పుడు ఇల్లులో క్రాక్స్లో నుంచి ఏమొస్తాయి? రావి చెట్లు వస్తాయి. వచ్చినప్పుడు అబ్బా చెట్టు చాలా బాగుంది, ఇలా పెంచుకుందామని వదిలేస్తారా? దాన్ని ఏం చేస్తాం? తీసేస్తాం. ఎందుకంటే అదేం చేస్తుంది? మొత్తం అంతని పాడు చేసేస్తుంది, క్రాక్స్ ఇచ్చేస్తుంది. కానీ ఈ వాక్యము లోతు లేని వాళ్ళకి ఏమవుతాయంటే, ఎప్పుడైతే ఈ రావి చెట్లు ఈ ముళ్ళు అనేవి పెరుగుతూ ఉంటాయో, అంటే ఐహిక విచారములు, ధనాపేక్షలు, లేకపోతే ఇంకేంటి విచారములు, ఇతరమైన అపేక్షములు, లోక సంబంధమైన ఇతరమైన కోరికలు, అపేక్షలు, విచారములు పెరిగినప్పుడంట, ఇవన్నీ పెరిగి లోపల ఉన్న విశ్వాసమును, వాక్యమునంట అణిచివేయటం వలన నిష్ఫలమైపోద్ది. మొదటి స్టేజ్లోనే ఆగిపోతారు. సమయం పరిగెడుతుంది. నాలుగో కేటగిరీ ఉన్నారు. వాళ్ళంట మంచి నేలను, మంచి మందిరములో వాక్యంలో విత్తబడి, వారెవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించువారుగాను. అంటే 30 ఫస్ట్ చిన్న చిగురు వస్తుంది, చిన్న మొక్క. మా పొలంలో మొలకలు వచ్చాయి అంటారు కదా, మొలక వచ్చింది. ఆ మొలక నుంచి నెమ్మదిగా 30 కాస్త 60 మొక్క అయింది, 60 కాస్త 100 చెట్టు అయింది. చెట్టు అయిన దానికి మనకేమొస్తాయి? ఆత్మ ఫలములతో పాటు, నరపుత్రుడా నువ్వు లోకరీతిగా ఆత్మలో వర్ధిల్లు రీతిగా అన్ని విషయములలోనూ వర్ధిల్లుతాం. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్లాలి, ముందు ఆత్మలో చెట్టవ్వాలి, ఆత్మలో ఫలించాలి. ఎప్పుడు జరిగిద్దంటే, ఫస్ట్ 3 ఉంటే నేనేం చెప్పలేను. కానీ ఎవడో ఏదో అన్నాడని గుడి మానేసి, లేకపోతే ఇంకేదో లోక సంబంధమైన వాటి కోసం వాక్యానికి దూరం అయిపోయి, దేవుని ప్రేమకు దూరం అయిపోయి, లేదా సమస్య రాగానే వెళ్ళిపోయి, లేదా మనం ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటాం, బయటికి వెళ్ళంగానే మాటలు చెప్పాక వినటం వలన విశ్వాసం కలిగిద్దని, ఇక్కడ ఉన్న వాళ్ళంతసేపు వింటాము, విశ్వాసం బాగుంటుంది, బయటికి వెళ్ళంగానే వేరేదో చెప్తారు, వాళ్ళ మీద దాని మీద విశ్వాసం వెళ్ళిపోయి ఈ విశ్వాసం వెళ్ళిపోద్ది. కానీ రెండో స్టేజ్ విశ్వాసానికి రావాలంటే, మీరు నేలలో నాటబడి, మంచి నేలలో నాటబడి, ఆ వేరు లోతుగా తన్ని వాక్యానుభూతిలో ఎదుగుతా 30 60 100 లోక సంబంధంగా నేను చెప్పట్లేదండి. ఆత్మ విషయంలో 30 పెరగాలి. జీరోలోనే ఆగిపోతున్నాం. రక్షించబడ్డ ప్రతి వానికి పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడింది. ఇప్పుడు ఎంతమంది రక్షించబడ్డాలో వీళ్ళందరిలో నాకు పరిశుద్ధాత్మ అనే వరము ఉంది అని ధైర్యంగా చెయ్యెత్తే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆత్మ ఫలము రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరం ఉంది అన్న ధైర్యమే, అన్న నమ్మకమే మనకి లేదు. ఆ విశ్వాసంలోనే మనం లేము. ఇంకా సెకండ్ స్టేజ్ విశ్వాసంలోకి ఎలా వెళ్తాం? ఈ ఆత్మ ఫలమైన విశ్వాసం వచ్చినప్పుడు ఏమైందో చెప్పనా? సమస్య ఎదురుగుండా కనబడినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. సమస్యను చూసి సడిలిపోం. సమస్య ఎదురైనందుకు మనం చదువుకున్నాం, ఫస్ట్ పడ్డ మూడు విత్తనాల్లాగా మనం ఉండం. ఒకవేళ ముళ్ళు ఎదుగుతున్నా మనకేముంటుంది తెలుసా? ఈ వాక్యమును పెంచి ఆ ముళ్ళుని తీసివేసేస్తాం. ఒకవేళ సాతాను వచ్చి మన విత్తనాలు తీసుకువెళ్ళిపోవాలని చూస్తున్నా, మన విశ్వాసాన్ని తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నా, పక్షి చూచుచుండగా అలాగా మనము మెలకువగా ప్రార్థనలో భక్తిలో ఉంటే వాడు వచ్చి తీసుకెళ్ళిపోదామన్నా వాడి వల్ల కాదు. ఎందుకంటే మనది చెట్టు అయిపోయిన విశ్వాసం, ఊరికినే పెకలించలేం, వేర్లతో సహా లాగే అంత సీన్ లేదు. నువ్వు మొక్కగా ఉన్నప్పుడు, నువ్వు విత్తనముగా ఉన్నప్పుడు, నువ్వు ఇంకా నాటబడకుండా ఉన్నప్పుడు తీసేస్తాడు. కానీ ఎప్పుడైతే ఒక మందిరంలో స్థిరపడతావో, ఎప్పుడైతే దేవుని వాక్యంలో నాటబడతావో, ఎప్పుడైతే దేవుని వాక్యంలో ఎదుగుతావో, ఎప్పుడైతే దేవుని వాక్యంలో 30 60 100 ఒక మంచి చెట్టులాగా ఫలించబడి దిట్టమైన చోట మేకు కొట్టినట్టు, దాన్ని పేకాలంటే మన వల్ల ఇద్దా? ఇక్కడ మేక ఉంటుంది, దాని పేక మన వల్ల కాదు. దానికి కష్టపడి దానికి ఒక పరికరాలు వాడి దేవుడు వాడనివ్వడు కూడా.
ఎప్పుడైతే మందిరంలో నాటబడతావో దేవుడు ఒక కంచె వేస్తాడు, దేవుడు ఒక తోటమాలిని ఏర్పాటు చేస్తాడు. ఈ తోటమాలి నీకు పురుగు పట్టకుండా, ఈ తోటమాలి నీకు నీ ఆకులు వాడిపోకుండా, ఈ తోటమాలి నీకు కావాల్సిన పోషక ఆహారములు చుట్టూతా గుంట చేసి, మనకు అది వేరే ఉండిద్ది, దాని గురించి నేను చెప్పనులే. కానీ ఎప్పుడైతే నాటబడతామో ఈ విశ్వాసం వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది అంటే, ఎదురుగుండా ఎర్ర సముద్రం కనబడుతుంది, మనం ఏం చెయ్యం, మోషే కర్రెత్తినట్టు వాక్యం ఎత్తుతాం. హల్లెలూయా. ఎదురుగుండా నీకు ఏదైనా కనబడిని, ఎదురుగా నీకు సమస్య కనబడిని, ఎదురుగుండా నీకు నింద కనబడిని, ఎదురుగుండా ఎటువంటి కృంగ తీసేది ఎలాంటిదైనా కనబడిని, చెట్టుగా మారిన విశ్వాసము, గింజ నుంచి ఫలించిన విశ్వాసము, ఆత్మ ఫలముగా మారిన విశ్వాసము ఊరికినే సడలిపోదు. దాన్ని ఎవరు పెకలించలేరు, దాన్ని ఎవరు తీసుకుని పోలేరు. ఎందుకంటే ప్రతి చెట్టు అంట ఆయన ఫలములను బట్టి మంచిదో చెడ్డదో చెప్పబడిద్దంట. ఇప్పుడు నీ ఫలములు మంచిగా ఉంటే, విశ్వాసం అనే ఫలం ఉంటే, నీ చెట్టు జోలికి ఎవరు, ఏ సాతాను కూడా రాదు. ఎందుకంటే దానివల్ల కాదు, పెరిగిపోయింది, అది విత్తనం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, చెట్టుగా మారిపోయింది. విత్తనం నుంచి కూర మొక్కలు అన్నిటికన్నా పెద్ద వృక్షముగా మారిపోయింది. ఈ మారిపోయిన విశ్వాసమును బట్టి అనేక పక్షులు అనుకుంటాయంట ఆ చెట్టు మీద మంచి ఫలములు ఉన్నాయి. ఆ చెట్టు నీడకు మనం వెళ్తే ఆ ఫలములను మనం అనుభవించవచ్చు. ఆ చెట్టు నీడకు వెళ్తే, ఆ చెట్టు మీదకి వెళ్తే ఆ ఫలములు మనము కూడా కొంచెమైనా ఆనందించవచ్చు. కానీ చెట్టులా మారట్లా. ఎవడో ఏదో అన్నాడని వెళ్ళిపోతున్నాం, ఎవరో ఏదో చేశారని వెళ్ళిపోతున్నాం, ఎవరో ఏదో జరిగిందని చెప్పి మానేసి కూర్చుంటున్నాం, అయ్యగారు రాలేదని వెళ్ళిపోతున్నాం, అయ్యగారు పలకరించలేదని వెళ్ళిపోతున్నాం, ఇంకేదో వెళ్ళిపోతున్నాం, లేదా ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది, అక్కడ బాగుంది అని వెళ్ళిపోతున్నాం. నువ్వు నాటబడలేవు, తిరుగుతూ ఉండడమే పరిస్థితి. మంచిది. రెండవది ఉంది. ఎప్పుడైతే ఆత్మ ఫలము అయిన విశ్వాసం మీకు వచ్చిద్దో, మూడవది ఏంటిదంట, కృపావరమైన విశ్వాసం. ఈ కృపావరమైన విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే, ఎవరైతే నాటబడ్డారో, ఎవరైతే మందిర అనుభవంలో పెరుగుతున్నారో, ఎవరైతే ప్రార్థన అనుభవంలో పెరుగుతున్నారో, వాళ్ళు దేవుని పరిశుద్ధత కలిగి దేవుని ఆత్మతో కనుక చెప్పే మందిర అనుభవం నుంచి ఆలయ అనుభవంలోకి వస్తే గనక ఈ ఆత్మ సంబంధమైన విశ్వాసం అనే కృపావరం వస్తుంది. ఆత్మ ఫలమైన విశ్వాసముకి ఆత్మ వరమైన విశ్వాసముకి తేడా ఏంటి అంటే, ఒకటి సమస్య ఉన్నప్పుడు తీరిపోద్ది అనే విశ్వాసము ఆత్మ ఫలము. సమస్య ఎదురుగుండా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడని దేవుడి మీద నమ్మకం సడలిపోకపోవడం, అవిశ్వాసం రాకపోవడం ఆత్మఫలమైన విశ్వాసము. కృపావరమైన విశ్వాసం ఎలా ఉండిద్దో తెలుసా? అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు, పండు ముసలివాడు, శారా స్త్రీధనము ఉడికిపోయింది. ఎవరు మాట్లాడలేదంటే సైలెంట్గా ఉంది, అర్థం కావట్లేదేమో ఎవరికి. ఉడికిపోయింది, ఇంకా జరిగే అవకాశమే లేదు. లేనప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికి నీ దగ్గరికి వస్తా, నీకు పండంటి కుమారుడు. అది ఆత్మవరమైన విశ్వాసం. బాగా నష్టాల్లో ఉన్న వ్యాపారం దగ్గరికి వెళ్ళండి, నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికి నేను వస్తా, నువ్వు నూరంతల ఆశీర్వాదంలో ఉంటావు అని చెప్పగలిగినప్పుడు నువ్వు కృపావరమైన విశ్వాసం పొందినట్టు. ఒక కాలు లేదు, చెయ్యి లేదు, లేదే వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ అది కృపావరమైన విశ్వాసం. ఇంపాసిబుల్ దాన్ని పాసిబుల్ చేసేది ఏంటిది? కృపావరమైన విశ్వాసం. దేవుడు రక్షించుకుని ఊరికి నీ ఆవగింజను దాసుకో అయ్యా అని అనలేదు. నీ ఆవగింజమంతా విశ్వాసం ఉంటేనే ఈ కొండెల్లి అక్కడ పడిపోద్ది అన్నప్పుడు, ఈ ఆవగింజ వృక్షమైతే, ఈ ఆవగింజ ఫలమైతే, ఈ విశ్వాసం అనేది కృపావరముగా మారితే గొప్ప కార్యములు మీరు నేను చేయగలం. దేవుడు ఎవరికి ఇచ్చారంట ఆ వరములు? ఎవరికి ఇచ్చారంట? 1 కొరింథీ 12 మళ్ళీ చదవండి, 12:7 వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి
ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ప్రతి వానికి నీకే ఇస్తాడు, వాడికే ఇస్తాడు, నాకే ఇస్తాడని లేదు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే దేవుని సొత్తుగా మార్చబడ్డారో ప్రతి వానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనే కృపావరం ఆత్మవరం అనుగ్రహించబడింది. కానీ దాన్ని మడచపెట్టేసి సూట్ కేసులో దాచేసి మనం రక్షించబడ్డ బాప్తిసాలు అప్పుడు తీసుకున్న వైట్ డ్రెస్ లాగా, లేదా అప్పుడు తీసుకున్న ఫోటోలాగా ఫ్రేమ్, మొన్న ఇంటికి వెళ్ళాను, నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ దగ్గర చక్కగా వాళ్ళు బాప్తిసం తీసుకున్న ఫోటోలు ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నారు. ఫ్రేమ్లో ఉండడానికి ఉపయోగపడుతున్నాయి, దాన్ని అవలంబించడానికి, దాన్ని పాటించడానికి, దానిలా మనం అందులో నాటపడడానికి, దానిని మనము స్వతంత్రించుకుని దాన్ని ప్రయోగించడానికి, లేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడట్లా. ఈరోజు ప్రశ్న వేసుకోండి, రక్షించబడి ఎంతకాలమైంది? నీ విశ్వాసం ఏ స్టేజ్లో ఉంది? కనీసం ఆత్మఫలముగా అయినా మారిందా? ఆత్మఫలముగా మారితే సమస్య వచ్చినప్పుడు ఏడవు. ఏమని తిప్పాడు దేవుడు? మీకు శ్రమలు కలుగుతాయి, కొంతకాలం ఉంటాయి. శ్రమలు కలిగినప్పుడు సంతోషంగా కీర్తనలంట, ఇంకా పాట పాడగన వర్ధిల్లేదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మువ్వ వేయదము, స్తుతి స్తోత్రములు, అదేనా? స్తుతి స్తోత్రములతో స్తుతి నాటబడినప్పుడు స్తుతి స్తోత్రాలే వస్తాయి, అంగలార్పులు రావు. కష్టాలు ఎదురైనప్పుడు, నష్టాలు అయినప్పుడు అయ్యో అయ్యో అని అంగలార్పులు రావు. దేవుడు చెప్పేసాడు, వస్తాయి, శ్రమలు వస్తాయి, నువ్వేం భయపడదు, నేను జయించాను, నీకు తోడుగా నేను ఉన్నానని. ఈ నాటబడే అనుభవం లేకపోతే, వాక్య అనుభవం లేకపోతే రావు. నేను మొన్న 2 వారాల క్రితం కూడా చెప్పా, 5 రోజుల ఉపవాస ప్రార్థన ఏదో రక్షించబడే వాళ్ళ కోసమే అనుకుంటున్నారు, కానీ ఈరోజు మీకు ఒక అవకాశం ఇస్తున్నా. మొదటి స్టేజ్ విశ్వాసంలో ఉంటే 3వ స్టేజ్ విశ్వాసంకి రావడానికి ఈ 5 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉపయోగపడతాయి. అట్లీస్ట్ సెకండ్ స్టేజ్, సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న విశ్వాసం. ఎవరన్నా ప్రార్థన చేయమ్మా, నాకు ఇలా సమస్య ఉంది అనుకుంటే ఏం ప్రాబ్లం లేదమ్మా, దేవుడు తీరుస్తాడు అన్న విశ్వాసము. ఏదో చెప్పేసి కొంతమంది దైవజనులు ఏం చెప్తారంటే, కొంతమంది ప్రార్థన చేసి, దైవజనులు కదా ఎవరైనా సరే ప్రార్థన చేసి 99% మగపిల్లడు పడతాడమ్మా, తప్పితే ఏంటి విశ్వాసం ఏముంది దానికి? ఎవరైనా చెప్పగలరు. ఎలా ఉంటుంది తెలుసా విశ్వాసం? ఎలా ఉండాలి తెలుసా? నేను నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు దేవుడు? నీకు మగపిల్లవాడు ఉంటాడు. సందేహం లేదు, సందేహం ఉండదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి నీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. నేను వెళ్ళకపోతే ఆయన రాడన్నాడు. ఎందుకో తెలుసా? మనము ఏదో ఇలా నెక్స్ట్ ఏం జరిగిద్ది అని తెలియకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఈ ఆదరణకర్త ఎల్లప్పుడూ మనతో ఉంటూ మనకి కృపావరములతోనూ ఆత్మఫలములతోనూ దేవుని యొక్క ప్రేమలో, దేవుని సువార్త పరిచర్యలో సాగిపోవడానికి కృప చూపిస్తాడు, ఒప్పింపజేస్తాడు. మనకి ఏది తప్పో ఏది ఒప్పో చెప్తాడు. ఈ ఆత్మ మీద ఆధారపడినప్పుడు, ఈ దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేసినప్పుడు, ఆలయ అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో లేదు తెలియదు. ప్రార్థనా మందిరము మంచిదే, సమస్త జనులకు ప్రార్థనా మందిరము ఆయన మందిరము. ఆలయము అంటే ఆయన ఆత్మతో మన ఆత్మను మిళితము చేసే సమయం, స్థలము. ఇక్కడికి వచ్చి ఏదో కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు ఆలయ అనుభవంలోకి ఎప్పుడు రారు. అలా రానోళ్ళు ఎప్పుడు 3వ స్టేజ్ విశ్వాసంలోకి రారు. నేను చాలాసార్లు అన్న విశ్వాసం చాలా రకాలు ఉంటాయని. మొదటిది కలిగింది వినుట వలన మంచిదే. ఆత్మఫలమైన విశ్వాసం సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. అది సంపాదించుకుంటే ఎదురుగుండా ఏదున్నా సరే భయపడరు. ఎదురుగుండా గొలియాదున్నా దావీదు దగ్గరే ఉంది, నా దగ్గర రాళ్ళు ఉన్నాయి, నా దగ్గర అదేంటిది ఒడిసెలు ఉంది అని అనుకోలా. నా దగ్గర దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు
వచ్చినా సరే, ఎవరు ఎదురుగుండా ఉన్నా సరే, మన విశ్వాసం ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి అయినా అదే ఆత్మఫలం. ఎవరికి లేదని నేను అనట్లా, చాలామందికి ఉండిద్ది. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు దేవుడే చూసుకుంటాడన్న పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. నేను అంకుల్తో మాట్లాడినప్పుడు ఒక అంకుల్ చెప్తున్నారు, మా కుటుంబంలో నా కొడుకు పరిస్థితి ఇలా ఉంది, నా కోడల పరిస్థితి ఇలా ఉంది, నా కూతురు పరిస్థితి ఇలా ఉంది, నా భార్య పరిస్థితి ఇలా ఉంది. ఏం పర్వాలేదు, దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. అది ఆత్మఫలమైన విశ్వాసం. దాన్ని ఎవరు తీలేరు. సాతాను ఎంత కృంగదీయాలని చూసినా, యోబు కుటుంబం మొత్తం తీసివేసినా ఆ విశ్వాసాన్ని మాత్రం తీసివేయలేదు. ఎందుకంటే అది నాటబడి వృక్షముగా మారి చెట్టుగా మారి దానికి ఫలించిన విశ్వాసము సాతాను వల్ల పెగలించడము, సాతాను వల్ల కాదు. ఇప్పుడు ఊరికనే సమస్యకు కృంగిపోతున్నావు అంటే నువ్వు నాటబడలా, వాక్యంలో నాటబడలా, నీ వేరు లోతుగా తన్నలా, వాక్య అనుభవం నీకు లేదు. 5 రోజులు జరుగుతూ ఉంటాయి, ఇంట్లో కూర్చున్నారనుకోండి రాదు. ఇక్కడ 5 రోజులు జరుగుతాయి. రండి, వాక్యంలో నాటబడండి, ప్రార్థనలో నాటబడండి, మందిర అనుభవంలో నాటబడండి. 30 60 కనీసం 5 రోజులు అక్కడికి రాలేకపోయినా, అక్కడ ఉండలేకపోయినా, అభిషేకం తీసుకోవాలనుకున్న చాలామంది వస్తున్నారు, రాలేకపోయినా కనీసం ఈరోజు ఒక అంశం మీ ముందు పెట్టాను. ఈ మొదటి స్టేజ్ విశ్వాసం కనీసం 2వ స్టేజ్కి వెళ్ళాలి. ఎవరైతే 2వ స్టేజ్లో ఉన్నారో, సమస్యలు వచ్చినా పర్వాలేదు అని అనుకున్నారో, వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఈ 5 రోజుల్లో నేను 3వ స్టేజ్కి వెళ్ళాలి. మరి ఎంతమంది అనుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే అంతసేపు రక్షించబడే వాళ్ళు రక్షణ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఏదో ఆదివారం వస్తున్నారు, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నారు, ఎప్పుడన్నా మీటింగ్లు ఉంటే కనబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కాదు, ఆయన రక్షణతో పాటు ఒక ఆధారకర్తను ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అనే కృపావరముని ఇచ్చాడు. ఈ కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. దాని గురించి నేను వివరించట్లేదు. కానీ బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, విశ్వాసము, అద్భుతములు చేసేది, స్వస్థతలు చేసేది, దయ్యములను వదలగొట్టేది చాలా ఉన్నాయి. కానీ అట్లీస్ట్ విశ్వాసం, అప్పుడు ఆ విశ్వాసం ఉంటే ఎలా ఉండదు తెలుసా? ఇప్పుడు నాకు సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుడు నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికి మొత్తం తీసేస్తాడని చెప్పి ధైర్యంగా చెప్పే విశ్వాసం దేవుడిస్తాడు. హల్లెలూయా. సో ఈ 5 రోజులు ప్రేమపూర్వక ఆహ్వానం ఇస్తున్నాను. అక్కడ కాదులేండి, అక్కడ రక్షించబడే వాళ్ళు వస్తారు, ఇక్కడ కూడా జరుగుతుంది. ఏదో కనపడి వెళ్ళిపోదాం అనుకుంటే నేను ఏం మాట్లాడను. కానీ నాటబడాలి, వర్ధిల్లాలి, నా కొమ్మల మీద అనేక పక్షులు ఆశ్రయం రావాలి. అనేక పక్షులకి అంటే నీ ద్వారా అనేక మందికి రక్షణ కలగాలి, నీ ద్వారా అనేక మందికి క్షేమాభివృద్ధి కలగాలి, నువ్వు అనేక మందికి ఆశ్రయముగా, లేకపోతే ఒక రోల్ మోడల్గా, లేకపోతే ఆదర్శంగా నిలబడాలి అనుకుంటే 5 రోజులు మీకు ప్రేమపూర్వక ఆహ్వానం ఇస్తున్నాను. వచ్చి వెళ్ళిపోవాలి అని, ఏదో వెళ్ళామా వచ్చామా అని కాదు, కానీ ఏదో ఒకటి సంపాదించుకోవాలని రండి. మేము అక్కడ 5 రోజులు వెళ్తాము కదా, మేము 5 రోజులు ఉపవాస ప్రార్థనలకు వెళ్తాం ప్రతి సంవత్సరం. అయ్యగారు వాళ్ళు అంటే 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం దేవుడు ఏదో ఒక కొత్త అనుభవం ఇస్తాడు. ఏమీ సంపాదించుకోలేదు, ఏమీ రాలేదని ఉండదు. నేను వెళ్ళిన ప్రతి సంవత్సరం కూడా ఒక అనుభవం నేను నేర్చుకున్నాను, సంపాదించుకున్నాను, కృపను సంపాదించుకున్నాను. ప్రతి విషయంలో దేవుడు ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి నేర్పిస్తాడు. నా విశ్వాసం అదే. నేను వెళ్తున్నాను అంటే ఉట్టి చేతులతో తిరిగి రాను. మరి మీరు ఇక్కడ 5 రోజులు ఉపవాస ప్రార్థనలకు వచ్చారంటే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒకటి సంపాదించుకోవాలి. నువ్వు సంపాదించుకుంది నీకు కనబడాలి. ఆ దేవుడు ఇస్తాడులే, ఏమోలే చూద్దాంలే కాదు, ధైర్యంగా ఉండాలి. దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు నాకు విశ్వాసం, నా సడలిపోతున్న నా విశ్వాసాన్ని బలపరిచాడు, దేవుడు నాకు పలానా ఆత్మఫలమునిచ్చాడు, దేవుడు నాకు పలా కృపావరమునిచ్చాడు. నేను ఈ మందిరంలో నాటబడి నా వేర్లు లోతుగా తన్నబడి నా కొమ్మలకు అనేక మంది ఆశ్రయం అనేక మంది నా ద్వారా సువార్త ప్రకటించబడాలి, అనేక మందిని నేను రక్షించాలి, అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలి. అటువంటి ఆశ కలిగి ఉండండి.
ఎంతసేపు మీ కుటుంబం, మీ సమస్యలు, భర్త బాలేదు, భార్య బాలేదు, పిల్లలు బాలేదు, ఇది బాలేదు, కుటుంబం బాలేదు, హృదయం బాలేదు, పరిస్థితులు బాలేదు, ఆస్తి సరిగ్గా లేదు, ఉద్యోగం సరిగ్గా లేదు, అప్పులు కాదు. ఎప్పుడైతే ఆత్మలో మీరు వర్ధిల్లడం స్టార్ట్ అవుతారో 30 60 100 నీ విశ్వాసం అనేది చెట్టుగా మారుతుందో, నీ యొక్క భక్తి జీవితం అనేది స్థిరపరచబడిద్దో, దిట్టమైన మేకు చుట్టుకున్నట్టుగా ఈ ఆత్మలో వర్ధిల్లే నువ్వు అన్ని విషయాల్లో. ఈరోజు ఒక విషయం చెప్తాను. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నట్టుండి ఆత్మలో చల్లారిపోతున్నావు అంటే నీవు వర్ధిల్లే ప్రతి విషయం ఒక దినాన్న నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఈ ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు. తప్పు చేసినా ఏం చేసినా నువ్వు తప్పు చేసావు అని చెప్పేది ఈ ఆత్మే. ఈ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతే తప్పు చేస్తున్నావు అని చెప్పదు, ఎవరు చెప్పరు. ఈ ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాక్యం ద్వారా హెచ్చరించబడరు. వాక్యం హెచ్చరిస్తుందంటే, వాక్యం మనల్ని మార్చుకోమంటుందంటే, వాక్యం మనకి ఆదరణ ఇస్తుందంటే, వాక్యం మనకి దారి చూపిస్తుందంటే దేవుని ఆత్మ మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంది. కాబట్టి ఆత్మను ఆర్పకుడి అని అన్నారు. ఒకవేళ మీరు ఆర్పేసే టైంకి వెళ్ళిపోతే మీలో నుంచి హెచ్చరించకపోయినా ఆ ఆత్మ బయట వాళ్ళ ద్వారా అయినా హెచ్చరిస్తుంది. దావీదు గారు ఉన్నారు, తప్పు చేశాడు. దావీదుకి తప్పని అనిపించట్లేదు, ఆత్మను ఆర్పేసుకున్నాడు. కానీ దేవుడికి ఇష్టం లేదు. ఎవరిని పంపించాడు, మళ్ళీ వెలిగించాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యము మిమ్మల్ని మరొకసారి వెలిగించాలని చూస్తుంది. 5 దినాలు పర్వాలేదు, మీకు ఇష్టం లేకపోయినా, మనస్సు లేకపోయినా, పరిస్థితులు బాగోకపోయినా, కనీసం రక్షించుకున్నాడే అన్న కృతజ్ఞతతో అయినా సరే ఈ మందిరంలో ఒక దినం కనపడడానికి రండి. వచ్చిన వాళ్ళు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి పొందుకుని వెళ్ళాలి అని ప్రార్థన చేయండి. ఈ ఐహిక విచారాలు ముళ్ళు పెరుగుతున్నాయి కదా అని వదిలేస్తే, ఇంటికి పెరుగుతున్న రావి చెట్టునే మనం వదలం. అవి వదిలేస్తే నీ ఆత్మను ఆర్పేస్తాయి, వాక్యాన్ని అణిచేస్తాయి, నీ యొక్క వాక్య విశ్వాస జీవితాన్ని అణిచేస్తాయి, తొక్కేస్తాయి, బయటికి రాలేం. అందుకే దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. రక్షించబడే వాళ్ళకి అయ్యగారు చెప్తారు, మేము చెప్తున్నాం అన్ని దారి మంచిదే, చాలామంది పేర్లు ఇచ్చారు. కానీ రక్షించబడిన వాళ్ళకి చెప్తున్నా, మీరు అలా వృధాగా రక్షణను వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ప్రేమపూర్వక హెచ్చరిస్తున్నాడు, సమయమనిస్తున్నాం. ఎందుకంటే ఈ సమయం మరలా వచ్చిద్దో రాదో తెలియదు. నెక్స్ట్ ఇయర్కి గవర్నమెంట్ ఇదే ఏమన్నా కొత్తగా పెట్టి మీటింగులు పెట్టుకోకూడదన్నా మనం ఏం చేయలేం. పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. ఇప్పుడు అనుకూల సమయం ఉంది. ఇష్టం లేకపోయినా ప్రార్థన అంట మొదట పెదాలతో స్టార్ట్ అయిద్దంట. ఈ పెదాలతో స్టార్ట్ చేయడమే కష్టం మనకి. ఎప్పుడైతే పెదాలతో స్టార్ట్ చేసి నెమ్మదిగా కాసేపు వెళ్తామో తర్వాత హృదయపూర్వకంగా గుర్తొస్తాయి అన్నీ, ఒక్కోటి ప్రార్థన చేయడం మొదలు పెడతాం. అది సెకండ్ స్టేజ్ విశ్వాసం. తర్వాత ప్రార్థన ఎలా అంట, ఆత్మ మన తానంతట తానే మన చేత ఒప్పింపజేసిద్దంట, ప్రార్థన చేయించిద్దంట. అది ఆత్మ మిళితమైపోతామంట. ఆ ఫ్రీక్వెన్సీ, ఆయన ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటాడో అదే ఫ్రీక్వెన్సీలోకి మనకు వెళ్ళిపోతామంట. అప్పుడు మనము ఈ లోక భాషతో మాట్లాడాల్సిన అవసరం లేదు. భాషలు మాట్లాడే కృపావరం ఉండిద్ది. అందులో ఈ లోక సంబంధమైన భాషలు మాట్లాడేది ఒకటైతే దేవదూతల భాషలు, అందుకే పాట ఉంటుంది, దేవదూతాల భాషలతో నేను మాట్లాడినా దేవదూతాల భాషలతో, దేవదూతల భాషతో కూడా మనం దేవుడితో మాట్లాడచ్చు. నేను మాట్లాడాను, నా అనుభవం, నేనేదో చెప్పట్లేదు, నేను మాట్లాడాను, భాష మాట్లాడాను, ఆ అనుభవం నాకుంది. ఒకప్పుడు దేవుడు ఏదన్నా వరం ఇచ్చినప్పుడు తీసుకోడు, అది ఉంటుంది. కాకపోతే అది మనకిచ్చిన గిఫ్ట్, అది భద్రంగా ఉండిద్ది, మనం వాడము దాన్ని, అంతే. రిటర్న్ తీసేసుకున్నాడని ఉండదు. నువ్వు దాన్ని సప్రయోజనకరంగా వాడుకుంటున్నాం అనుకోండి, క్షేమాభివృద్ధి కోసం వాడుకోవట్లేదు అనుకోండి, అప్పుడు తీసేసుకుంటాడు. నీకు ఇచ్చింది దేనికిరా, నువ్వు చేసేది ఏంట్రా.
కానీ ఇచ్చింది మనం వాడకుండా ఉన్నప్పుడు ఉంటుంది. దానికోసం వెతకండి. అడుగుడి ఇయ్యబడును. లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం చెప్పాలా? అది అడగండి, ఇస్తాడు కృపావరాలు. వెతకండి, ఇచ్చిని ఎక్కడ పెట్టేశారో వెతకండి, దొరుకుతాయి. ఒకవేళ దేవుడు మూసేసాడేమో తట్టండి, తీయబడతాయి. ఎందుకంటే దేవుడు ఏదో ఉన్నాము వెళ్ళిపోయామని కాదు, ఆయన సొత్తు. మనం దేవుడు కొరకు వాడబడాలని ఆశ ఆయనకి. ఎప్పుడైతే శిష్యుల్ని పంపించాడో సువార్త ప్రకటించమని, ఊరికినే పంపిలా, వారికి ఏమి అవసరమో కృపావరాలు అవి ఇచ్చి పంపించాడు. సకల వ్యాధుల మీదను, దయ్యముల మీదను, వాటి మీదను అద్భుతాలు చేయడానికి అన్నిటికీ ఆయనకు అధికారం ఇచ్చి పంపించాడు. సువార్త ప్రకటించే మీకైనా నాకైనా, ప్రార్థన గుంపుగా ఉన్న మీకైనా నాకైనా, ఎవరికైనా సరే, విశ్వాసి అనబడుతున్న మీకైనా ఇస్తాడు. వెతకండి, దొరుకుతుంది. తట్టండి. ఒకవేళ ముయ్యబడి ఉందేమో, దేవుడు వీడు వాడట్లేదులే, ఈమెకి ఇచ్చిన కృపావరంని ఉపయోగించుకోవట్లేదులే అని తాళం వేసాడేమో, తట్టండి, తీస్తాడు. అడగండి, ఇస్తాడు. ఎంతగానో దేవుడు అడగండి ఇవ్వమన్నాడు అని చెప్పి ఒక స్థలం దగ్గరికి వెళ్ళి, ఈ స్థలం నాకులాగా, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తానంటే, కంచికి చెరలు వెళ్తుంటే మంచి పొలం కనబడింది. ఒక బండి ఆపేసి వెళ్ళి అడిగేసా, ఏంటన్నా ఇక్కడ అడిగేసావు అన్నాడు. నేను కాలేడు, అడుగుపెట్టే ప్రతి స్థలం ఇస్తా అన్నాడు రా దేవుడు. ఊరిని ఎందుకన్నా మంచి ఊరిని ఒక అడిగేసి చూసా, ఇస్తే ఇచ్చాడుగా, స్థలం ఉంటుందిగా, పొలం ఉంటుందిగా. అట్లకి కాదు అడగమంది దేవుడు. ఆత్మ ఫలములు అడగండి, ఆత్మ వరములు అడగండి, వాటి కోసం వెతకండి, వాటి కోసం తట్టండి. ఈ 5 రోజులు దేవుడు మీకు ఇస్తున్న అవకాశం పోతే మరలా ఎప్పుడు చిద్దో నేను చెప్పలేను. సో దేవుడి ప్రేమపూర్వక హెచ్చరిక, ఆహ్వానము, దేవుపూర్వక ఇంకేమంటారు, మన్నిక, గమనిక ఇస్తున్నాడు. మీరు వింటే ఫలిస్తారు, వినకపోతే సాతాను, చెప్పే కదా, రాతి నేల విత్తబడిన వాళ్ళలాగా, ముళ్ళ పదల్లో విత్తబడిన వాళ్ళలాగా, త్రోవ పక్కన విత్తబడిన వాళ్ళలాగా మీ విశ్వాసమును, మీ ఆత్మీయ జీవితాన్ని సాతాను అణిచివేసేది. అలా ఉండడం దేవుడికి ఇష్టం లేదు, దైవజనులకి ఇష్టం లేదు. చాలామంది గురించి బాధపడుతూ ఉంటారు. మీ గురించి దైవజనులు బాధపడుతున్నారని, దేవుడు బాధపడుతున్నారని గుర్తెరిగి ఒక్క అవకాశం ఇచ్చాం, ఎందుకన్నా మంచిది చెప్తున్నాడు కదా, పోన్లే అని రండి, ప్రార్థన చేసుకోండి, నాటబడ్డానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడి చిన్న మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మోకరించగలిగిన వారు మోకరించండి, లేనివారు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువును నమ్ముకున్నాము, ప్రభు వాక్యము ద్వారా విశ్వసించామని అక్కడే మేము ఆగిపోకుండా మా ప్రభు ఆత్మ ఫలములలో ఒక ఫలమైన విశ్వాసమును మేము సంపాదించుకోవడానికి, మా ప్రభు కృపావరములలో ఉన్నటువంటి విశ్వాసమును మేము సంపాదించుకోవడానికి, ఈ వాక్యానుసారముగా మేము జీవించి నీకు ఉపయోగపడే పాత్రలుగా ఉండడానికి మీరు కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం. విత్తబడిన వాక్యమును ఫలింపచేయండి నాయన. మా ప్రభువా, విలువారు మాత్రమే కాకుండా దాని ప్రకారం నడుచువారముగా, కృపను సంపాదించుకునేవారుగా మేము ప్రయాసపడినట్లు, ప్రార్థించగలిగినట్లు, పరిపూర్ణత వైపు మేము ప్రయాణం చేయగలిగినట్లు నీ కృప అనుగ్రహించమని, మా ముందున ఉపవాస ప్రార్థనలు దీవించి, మా ప్రభువా నీ మహిమ కొరకు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన బిడ్డలైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. ఒక విషయం